ప్రియాకి నాకు చిన్నప్పటి నుంచి అది డ్రీమ్ అని అంటాడు. తను ఒక టాప్ స్టూడెంట్ అని అంటాడు అజిత్. ఐ సీ అని అంటాడు విక్రమాదిత్య. నేను ఈరోజు ప్రియాకి ప్రపోజ్ చేస్తాను అని అంటాడు అజిత్. విక్రమ్ ఏమీ మాట్లాడడు. సైలెంట్గా ఉండిపోతాడు. ప్రియాతో గాయత్రి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ప్రియా, నీకు ఒకటి చెప్పాలి. నాకు విక్రమ్ అంటే ఇష్టం అని అంటుంది గాయత్రి. నాకు తెలుసు అని అంటుంది ప్రియా. నీకు తెలుసా అని అంటుంది గాయత్రి. ఎలా అని అంటుంది. నాకు తెలుసు, ఐ కుడ్ సెన్స్ ఇట్ అని అంటుంది ప్రియా. ప్రియా, నీ గురించి చెప్పు, నీకు ఇష్టం కదా అని అడుగుతుంది గాయత్రి. నిజానికి విక్రమ్ గారంటే నాకు ఇష్టం కాదు, చాలా అంటే చాలా ఇష్టం. కానీ నాకు తెలియదు విక్రమ్ గారికి నేనంటే ఇష్టం ఉందో లేదో. విక్రమ్ గారికి నువ్వు ఇష్టం అయితే నేను అడ్డు తప్పుకోవడానికి రెడీగా ఉన్నాను. కానీ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ విక్రమ్ గారికి నేనంటే ఇష్టం అయితే నేను మాత్రం అస్సలు తప్పుకోను అని అంటుంది ప్రియా. ఆల్ రైట్ అని అంటుంది గాయత్రి. ఈరోజు నేను నా ఫీలింగ్స్ని విక్రమ్కి కన్ఫెస్ చేస్తాను అని అంటుంది గాయత్రి. సరే అని అంటుంది ప్రియా. కానీ తనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతలో కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. విక్రమ్ వాళ్ళు కూడా వెనక వస్తారు. అందరూ కార్ దిగుతారు. వెళ్ళేటప్పుడు అందరూ ఎంతో హ్యాపీగా వెళ్తారు, వచ్చేటప్పుడు అందరూ అంతే నిరాశగా వస్తారు. హాస్పిటల్లోకి వెళ్తారు. అప్పటికే టైం 6 అవుతుంది. అందరూ సీత ఉన్న రూమ్ దగ్గరికి చేరుకుంటారు. సీత నిద్రపోతుంది. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అందరూ బయటకి వచ్చి కూర్చుంటారు. గాయత్రి, విక్రమాదిత్య ఒక దగ్గర కూర్చుంటారు. అజిత్, ప్రియ ఒక దగ్గర కూర్చుంటారు. విక్రమాదిత్యకి గాయత్రి ఎలా చెప్తుంది? విక్రమ్, ఈరోజు కరెక్ట్గా 7:30కి నేను నీకు ఒకటి చెప్పాలి అని అంటుంది గాయత్రి. అదేంటి కరెక్ట్గా 7:30కి అని అంటాడు విక్రమాదిత్య నవ్వుతూ. ఆపు విక్రమ్, ఇది కొంచెం సీరియస్ విషయం అని అంటుంది గాయత్రి. సరే 7:30కి కదా, ఓకే అని అంటాడు విక్రమాదిత్య. అజిత్ కూడా ప్రియా, నీకు ఈరోజు ఒకటి చెప్పాలి అని అంటాడు. సరేరా అని అంటుంది ప్రియా. ఇంతలో అజిత్కి ఒక కాల్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ ప్రియా అని చెప్పి కొంచెం పక్కకి వెళ్తాడు. అజిత్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్ అజిత్ అని ఒక అమ్మాయి అంటుంది. హలో హాసిని గారు, చెప్పండి అని అంటాడు అజిత్. సంజయ్ ఈరోజు మెడిసిన్స్ తీసుకోవట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు అని అంటుంది. ఆమె, ప్లీజ్ మీరు ఫాస్ట్గా హాస్పిటల్కి రండి అని అంటుంది. సరే వస్తున్నాను కాల్ అని చేసేస్తాడు అజిత్. వెళ్లే ముందు ఒకసారి చెప్పి వెళ్దాం అని అనుకుంటాడు. ప్రియా దగ్గర వెళ్ళి, ప్రియా నాకు వర్క్ ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటాడు అజిత్. సరేరా అని అంటుంది ప్రియా. ఈరోజు 8:30 కల్లా వచ్చేస్తా అని చెప్పి అజిత్ హాస్పిటల్కి బయలుదేరుతాడు. గాయత్రి, విక్రమ్ ఏమైంది అని అడుగుతారు. ఏమో వర్క్ ఉంది అంట, పీడియాట్రికిషన్ కదా అని అంటుంది ప్రియా. ఏంటి పీడియాట్రికిషనా అని అంటుంది గాయత్రి. హా అవును, అజిత్ ఒక పీడియాట్రికిషన్ అని అంటుంది ప్రియా. ఇంతలో గాయత్రి ఫోన్ రింగ్ అవుతుంది. కాంటాక్ట్ లో లవ్లీ సిస్ అని సేవ్ అయ్యి ఉంటుంది. హలో అక్క అని మాట్లాడుతూ గాయత్రి పక్కకి వెళ్ళిపోతుంది. హా గాయత్రి, ఏం చేస్తున్నావు అని అంటుంది వాళ్ళ అక్క. ఏమీ లేదు అక్క, హాస్పిటల్లో ఉన్నా అని అంటుంది గాయత్రి. అక్క, సంజయ్ హెల్త్ ఎలా ఉంది, ఏమైనా మాట్లాడా అని అంటుంది గాయత్రి. ఈ మధ్య సంజయ్ హెల్త్ అస్సలు బాగోలేదు అని అంటుంది. రీసెంట్గా ఒక పీడియాట్రికిషన్ని కలిసాము అని చెప్పాను కదా, సంజయ్ కొంచెం క్యూర్ అవుతున్నాడు అని అంటుంది. ఎవరు? ఇండియాలోనే నెంబర్ 1 పీడియాట్రికిషన్ అని చెప్పావు అతనా అని అడుగుతుంది గాయత్రి. అతనే అని అంటుంది గాయత్రి వాళ్ళ అక్క. సరే అని అంటుంది గాయత్రి. నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది గాయత్రి వాళ్ళ అక్క. అక్క చెప్పు అని గాయత్రి అంటుంది. నువ్వు ఒకసారి చిల్డ్రన్ కేర్ హాస్పిటల్ కి వస్తావా, సంజయ్ నిన్ను చూడాలని వైట్ బోర్డు మీద రాశాడు అని అంటుంది. సరే వస్తున్నాను అని అంటుంది గాయత్రి. సరే కొంచెం ఫాస్ట్గా రా గాయత్రి ప్లీజ్ అని అంటుంది గాయత్రి వాళ్ళ అక్క. సరే అక్క అని గాయత్రి చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేస్తుంది. విక్రమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. విక్రమ్, నాకు అక్కతో కొంచెం పని ఉంది, అక్క వాళ్ళ దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది గాయత్రి. ఇస్ ఎనీథింగ్ రాంగ్ అని విక్రమ్ అడుగుతాడు. నో, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, జస్ట్ చిన్న పని మీద విక్రమ్ అని అంటుంది గాయత్రి. సరే జాగ్రత్త అని అంటాడు విక్రమాదిత్య. సరే అని చెప్పి గాయత్రి కూడా వాళ్ళ అక్క వాళ్ళ కోసం హాస్పిటల్కి బయలుదేరుతుంది. విక్రమ్, ప్రియ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏమైంది వీళ్ళకి అని అనుకుంటారు. అక్కడే రుక్మిణి లేచే వరకు కూర్చుందాం అని అనుకుంటారు. అజిత్ హాస్పిటల్కి చేరుకుంటాడు. తన పేషెంట్ ఒక 7 ఏళ్ల బాబు సంజయ్. తను మాట్లాడలేడు. అజిత్ చాక్లెట్ కేక్ తీసుకొని సంజయ్ దగ్గరికి వెళ్తాడు. హే సంజయ్, హౌ ఆర్ యూ అని అంటాడు. చూడు నీకోసం ఏం తెచ్చాను, నీ ఫేవరెట్ చాక్లెట్ కేక్ అని అంటాడు.
సంజయ్ నవ్వుతూ కేక్ తీసుకొని అజిత్ని హగ్ చేసుకుంటాడు. దట్స్ మై బాయ్ అని అంటాడు అజిత్. సంజయ్ కేక్ తిన్నాక నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాడు అజిత్. పిన్ని అజిత్ అని బుక్ లో రాసి సంజయ్ చూపిస్తాడు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ నా అని అజిత్ అడుగుతాడు. అవును అని సంజయ్ తల ఊపుతాడు. సరే బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది ఒకటి చేస్తావా అని అడుగుతాడు అజిత్. లో ఎస్ అని రాసి చూపిస్తాడు సంజయ్. గుడ్ గుడ్ వెరీ గుడ్. ఈ మెడిసిన్ వేసుకోవా నా కోసం ప్లీజ్ అని అంటాడు అజిత్. సంజయ్ మెడిసిన్ వేసుకుంటే పిన్ని వస్తుందా అని అడుగుతాడు. అజిత్ చదివి షూర్ అని అంటాడు. సంజయ్ నోరు తెరుస్తాడు. సంజయ్ వాళ్ళ అమ్మ హాసిని మెడిసిన్ వేస్తుంది. ఈ పిన్ని ఎవరు అని అడుగుతాడు అజిత్. మా చెల్లి అని గాయ అని చెప్పేలోపే గాయత్రి వస్తుంది. సంజయ్ చూసి పరిగెడుతూ వెళ్లి గాయత్రిని హగ్ చేసుకుంటాడు. డాక్టర్ అజిత్ మా చెల్లి గాయత్రి అని పరిచయం చేస్తుంది గాయత్రి వాళ్ళ అక్క హాసిని. డాక్టర్ గాయత్రి మీరా అని అంటాడు అజిత్. అజిత్ గారు మీరా అని ఒకరినొకరు చూసి షాక్ అవుతారు. ఏంటి మీకు ఒకరితో ఒకరికి పరిచయం ఉందా అని అంటుంది హాసిని. హా ఉంది అని అంటాడు అజిత్. ఉంది అక్క, ప్రియా బెస్ట్ ఫ్రెండ్ అజిత్ అని అంటుంది గాయత్రి. అవునా అని అంటుంది హాసిని. అవును అక్క అని గాయత్రి అంటుంది. నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ అని సంజయ్ రాసి చూపిస్తాడు గాయత్రి. గాయత్రి చదివి నవ్వుతుంది. అవునా స్వీట్ హార్ట్, నీ కోసం ఏం తెచ్చానో చూడు, నీ ఫేవరెట్ చాక్లెట్ కేక్ అని అంటుంది గాయత్రి. సంజయ్ ఆ కేక్ కూడా తీసుకుంటాడు ఎక్సైట్ అవుతూ. కేక్ తీసుకొని అక్కడే ఉన్న బెడ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. గాయత్రి అజిత్ తో ఇలా అంటుంది. అజిత్ గారు చాలా థ్యాంక్స్, ఈ మధ్య సంజయ్ బాగా క్యూర్ అవుతున్నాడు అని అక్క చెప్పింది. నిజానికి సంజయ్ ఎప్పుడు ఒక డాక్టర్తో ఇంత క్లోజ్గా లేడు అని అంటుంది గాయత్రి. థ్యాంక్స్ అని మళ్ళీ అంటుంది గాయత్రి. ఇట్స్ ఓకే డాక్టర్ గాయత్రి, సంజయ్కి మీరు బెస్ట్ ఫ్రెండ్ అయినో మీరు చాలా బిజీ, బట్ మీరు రెగ్యులర్గా సంజయ్ దగ్గరికి రావాలి అని అంటాడు అజిత్. షూర్ అని అంటుంది గాయత్రి. ఇంతలో సంజయ్ మళ్ళీ వచ్చి ఆడుకుందామని వాళ్ళని అడుగుతాడు బోర్డు మీద రాసి. గాయత్రి అజిత్ సరే అని అంటారు. ఇద్దరు సంజయ్ చేయి పట్టుకుంటారు. హాసిని ఒక చైర్ మీద కూర్చుంటుంది.